నమస్కారం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఫేర్ వచ్చేసింది. ఇది కేవలం ఓ పోటీ అనుకుంటే పొరపాటే. ఇది తమ ఆలోచనలకు గుర్తింపు తీసుకురావాలనుకునే వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ ప్రయాణంలో ఎలా ముందుకెళ్లాలో ఏంటో వివరంగా చూసేద్దామా? ప్రపంచాన్ని మార్చేగల ఒకే ఒక్క ఆలోచన? అలాంటిది ఎవరి దగ్గరైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ ఆలోచనలకు రెక్కలు తొడిగి వాటిని నిజమైన ఆవిష్కరణలుగా మార్చే సమయం వచ్చేసింది. మరి అందుకు సిద్ధంగా ఉన్నారా? అవును, అలాంటి వాళ్లకోసమే ఈ 2025 ఏపీ సైన్స్ ఫేర్. తమ అద్భుతమైన కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంతకన్నా మంచి వేదిక ఇంకొకటి దొరకదు. అసలు ఈ ఫేర్ ఉద్దేశమేంటి? కేవలం పోటీలు పెట్టి గెలిచిన వాళ్లను ప్రకటించడమేనా? అస్సలు కాదు. ఇక్కడ చూస్తున్నాం కదా, విద్యార్థుల్లో అలాగే ఉపాధ్యాయుల్లో కూడా సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం, వాళ్లలోని సృజనాత్మకతను బయటకు తీసుకురావడం, కొత్త కొత్త ఆవిష్కరణల వైపు వాళ్లను ప్రోత్సహించడం, ఇదే దీని వెనుకున్న అసలు స్ఫూర్తి. కథ ఇక్కడతో ఆగిపోదు. ఇది కేవలం రాష్ట్రస్థాయి పోటీ మాత్రమే కాదు. ఇక్కడ గెలిచిన వాళ్లకు ఏకంగా నేషనల్ లెవెల్లో అలాగే సౌత్ ఇండియా సైన్స్ ఫేర్స్లో కూడా పోటీ పడే ఛాన్స్ వస్తుంది. ఆలోచించండి, ఎంత పెద్ద అవకాశమో! సరే, మరి ఈ జాతీయ స్థాయికి వెళ్లాలంటే దారేంటి? ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? స్కూల్ లెవెల్ ప్రాజెక్ట్, స్టేట్ లెవెల్ గుర్తింపు పొందడానికి మొత్తం 4 మెట్లున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగా ఈ 4 దశలు. మొదట స్కూల్ లెవెల్లో మొదలవుతుంది. అక్కడ నుంచి మండలం, ఆ తర్వాత జిల్లా, ఫైనల్గా రాష్ట్ర స్థాయికి చేరుకుంటుంది. అంటే ప్రతి లెవెల్లోనూ ఫిల్టర్ అవుతూ అత్యుత్తమ ప్రాజెక్టులు మాత్రమే పైకొస్తాయన్నమాట. ప్రతి దశ విజయానికి ఒక మెట్టులాంటిది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఏ లెవెల్లో ఎవరు బాధ్యత తీసుకుంటారు, అసలేం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది. చూడండి, స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్లు మంచి ప్రాజెక్టులను గుర్తిస్తారు. అలా మండలం దాటి జిల్లాకొచ్చేసరికి జిల్లా సైన్స్ అధికారులు ఫైనల్గా రాష్ట్ర స్థాయికి పంపించటానికి ఒక 11 ఎగ్జిబిట్స్ను సెలెక్ట్ చేస్తారు. మన ప్రయాణంలో ఏ ఏ దశలు ఉన్నాయో చూశాం కదా, చాలా బావుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలాంటి ప్రాజెక్టులు చేయొచ్చు, వాటికి సంబంధించిన థీమ్స్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా 2 రకాల ప్రాజెక్టులున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటిది గ్రూప్ ప్రాజెక్టులు. ఇవి నేషనల్ సైన్స్ ఫేర్ అంటే ఆర్బీవీపీ కోసం. వీటికి దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైన థీమ్స్ ఉంటాయి. ఇక రెండోది ఇండివిజువల్ ఇంకా టీచర్ ప్రాజెక్టులు. ఇవి సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ అంటే ఎస్ఐఎస్ఎఫ్ కోసం. వీటికి సబ్జెక్టుల విషయంలో కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. ముందుగా గ్రూప్ ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. వీటన్నింటికీ కలిపి ఒకే ఒక్క మెయిన్ థీమ్ ఉంది. అదేంటంటే వికసిత మరియు ఆత్మనిర్భర్ భారత్ కోసం స్టెమ్. సింపుల్గా చెప్పాలంటే, చేసే ఆవిష్కరణలు మన దేశ అభివృద్ధికి, మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఎలా ఉపయోగపడతాయో చూపించాలి. ఈ మెయిన్ థీమ్ కింద మొత్తం 7 సబ్ థీమ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మన దేశానికి చాలా కీలకమైన రంగాలు. సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ, కొత్త టెక్నాలజీలు, మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, నీటి సంరక్షణ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గ్రూప్ ప్రాజెక్ట్ చేసేవాళ్లు వీటిలో ఏదో ఒక దానిపై ఫోకస్ చేయాలి. మరి ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ లేదా టీచర్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ల సంగతేంటి? వాళ్లకోసం ఇక్కడ 8 సబ్జెక్టులున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, ఇలా కంప్యూటర్ సైన్స్ వరకు తమకు నచ్చిన నైపుణ్యమున్న సబ్జెక్ట్ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నమాట. సరే, ఐడియాలు, థీమ్స్ అన్నీ బాగున్నాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే టైం. డెడ్ లైన్స్ దగ్గరికొచ్చేస్తున్నాయి. అందుకే వెంటనే పని మొదలుపెట్టడం చాలా అవసరం. ఈ తేదీలు క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. డిసెంబర్ 20, 2025 లేదా అంతకంటే ముందే స్కూల్, మండల, జిల్లా స్థాయి ఫేర్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. అంటే మన దగ్గర అస్సలు టైం లేదు. ఇక జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లందరికీ డిసెంబర్ 23, 24 తేదీల్లో విజయవాడలో పొరంకిలోనే మురళీ రిసార్ట్స్లో స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ జరుగుతుంది. దీన్ని మామూలు డెడ్లైన్లా తీసుకోవద్దు. ఎందుకంటే ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గారు స్వయంగా దీన్ని మోస్ట్ అర్జెంటుగా పరిగణించాలని చెప్పారు. సో ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇక ఇప్పుడు చాలా కీలకమైన విషయానికి వద్దాం. అసలు విన్నర్స్ను ఎలా సెలెక్ట్ చేస్తారు? జిల్లా స్థాయి నుంచి ప్రాజెక్టులు స్టేట్ లెవెల్కు ఎలా వెళ్తాయి? ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
ప్రతి జిల్లా నుంచి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యే ప్రాజెక్టుల సంఖ్య కేవలం 11. అవును, ఆ మ్యాజిక్ నంబర్ 11. మరి ఈ 11 ప్రాజెక్టుల్లో ఏ కేటగిరీకి ఎన్ని ఉంటాయి? ఆ లెక్క కూడా చాలా స్పష్టంగా ఉంది. 7 గ్రూప్ ప్రాజెక్టులు, 2 ఇండివిజువల్ ప్రాజెక్టులు, అలాగే మరో 2 టీచర్ ప్రాజెక్టులు. చూసారా? అంటే ప్రతి కేటగిరీకి సరైన ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరగాలి అనే దానిపైన కూడా కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. జడ్జ్మెంట్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అందర్నీ ఒకేలా మూల్యాంకనం చేయాలి. వీలైనంత ఎక్కువ మంది పాల్గొనేలా పబ్లిసిటీ చేయాలి. ఫైనల్గా సెలెక్ట్ చేసిన ఆ 11 ప్రాజెక్టుల లిస్టును వెంటనే SCERT డైరెక్టర్కు పంపాలి. వీటన్నింటి ఉద్దేశం ఒక్కటే: సెలక్షన్ ప్రాసెస్ పక్కగా న్యాయంగా జరగాలి. ఇందాక మనం చెప్పుకున్న రూల్స్కి ఇదే అధికారిక ఆధారం. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎంత పారదర్శకంగా జరగాలో చెప్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలివి. అంటే ఈ ప్రక్రియను ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ముగించే ముందు ఒక్కటే ప్రశ్న: మీరు చేయబోయే ప్రాజెక్ట్ మన సమాజంలో ఉన్న ఏ సమస్యకు పరిష్కారం చూపబోతోంది? దీని గురించి ఆలోచించండి. ఒక కొత్త ఆవిష్కరణ చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆల్ ది బెస్ట్.